ఈరోజైతే నేను హెల్తీగా పిల్లలు అండ్ పెద్దవాళ్ళు తినే గమ్మీస్ అయితే ప్రిపేర్ చేశానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ బ్లాగ్స్ 4BHK. ఈరోజు నేను హెల్తీగా పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి తినేటట్టు అయితే గమ్మీస్ చేశాను. వాటి కోసం యాపిల్, క్యారెట్ అండ్ బీట్రూట్, అలాగే పటికి, కార్న్ఫ్లోర్, హాఫ్ లెమన్ అండ్ వెనిలా ఎసెన్స్ వీటితో అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా అయితే మనం స్టవ్ మీద ఒక గిన్నెలో పట్టికినంత క్రష్ చేసుకుని ఇలా పాకంలో తీసి పెట్టుకోవాలి. ఆ సిరప్ అలా పొయ్యి మీద ఉంచి ఈలోపు మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్ బీట్రూట్ అండ్ అలాగే 1 కప్ యాపిల్ అండ్ అలాగే 1 కప్ క్యారెట్ ఇవన్నీ వేసి బాగా పేస్ట్గా ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. అది అలా ప్యూరిన్ మొత్తం జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుని అందులో ఇందాక బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాం కదండి, అది వేసి ఫుల్గా లమ్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా ఫుల్గా అయితే విస్కర్తో ఫుల్గా కలుపుకోవాలి. ఏ లమ్స్ లేవనుకుంటే అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఉండలు అయితే అస్సలు పట్టకూడదండి. ఉండలు కట్టిందంటే కనుక మనకి గమ్మీస్ అయితే రెడీ అవ్వవు. సో మనం అలా తిప్పుకుంటూనే ఉండాలి. లైక్ జెల్లీ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. అలా చేసుకున్నప్పుడు ఈ స్ట్రక్చర్లోకి వచ్చేసరికి వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలి. చాలామంది పిల్లలు అయితే కొంచెం ఇష్టపడరు కదండి బీట్రూట్ స్మెల్ వాటికి, సో దానికనేసి. అండ్ అది వేసుకుని కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ఇందాక సిరప్ చేసుకుని పెట్టుకున్నాం కదా పటికి సిరప్, సో అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం సిరప్ అంతా కూడా ఆ టెక్స్చర్లో ఇప్పుడు చూపిస్తున్న టెక్స్చర్లోకి వచ్చే టైంకి 1 పీస్ బటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం గ్లాసీ టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఆ బటర్ వేసుకుని ఫుల్ ఆ బటర్ కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని దానికి ఇలాగా బటర్ ఆర్ గీ అప్లై చేసుకోవాలండి. అందులో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకున్నా పర్వాలేదు. సో అలా అందులోని నేను ఇందాక ఏదైతే చేసుకున్నానో ఆ మిక్చర్ అంతా కూడా ఈ బాక్స్లో వేసుకుని ఒక సెట్ చేసుకుంటాను అనమాట. ఒక లెవెల్గాన అంటే కొంచెం ఉండది కట్టుకుని ఉంటుంది కదా, చూసుకుని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే అది చల్లారిపోతుంది. లోపు నేనేం చేశానంటే ఇందాక బీట్రూట్ జ్యూస్ చేశాను కదండి, అదంతా తీసిన ఇదైతే ప్యూర్ అంతా తీసిన తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అందులో నేను కొంచెం హనీ, అలాగే శనగపిండి ఒక 2 స్పూన్స్, నెక్స్ట్ ఏమో బ్రూ ఏదో ఒకటండి, మీకు కాఫీ పౌడర్ ఏదో ఒకటి, నా దగ్గర అయితే బ్రూ ప్యాకెట్ ఉంది, సో అదైతే వేసుకున్నాను. అందులోనే కొంచెం ఎంత పెరుగు అండ్ అలాగే హనీ ఇది ఉంటుంది కదండి రోజ్ వాటర్, సో అదొక స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని అయితే మనం స్క్రబ్లో అయితే యూస్ చేసుకోవచ్చండి. మనం స్నానం చేసే ముందు ఇది కనుక ఆ వేస్టేజ్ అలా పడేయకుండా ఇలా యూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫేస్కి కొన్ని బాడీకి కానీ స్క్రబ్లా అయితే యూజ్ అవుతుందండి. సో నేను ఇలాగైతే యూజ్ చేశానండి. చూడండి రిజల్ట్ అయితే ఇలా ఉంది. సో అది అయిపోయిన తర్వాత ఇందాక ఏదైతే చల్లారి పెట్టుకోవడం పక్కన పెట్టుకున్నానో అది ఒక ప్లేట్లో అయితే షుగర్ వేసుకుని దాని మీద అయితే తీసుకుంటున్నానండి. నెక్స్ట్ అది చల్లారిపోయింది కదా, పేపర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో దాని మీద కొంచెం అయితే ఏదో డెకరేషన్ కోసమని నేను ట్రై చేశాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. షుగర్ పౌడర్ ఎంత వేసినా కూడా దాంట్లో మెల్ట్ అయిపోవడం జరిగింది. కానీ గమ్మీస్ అయితే సూపర్ వచ్చాయండి. టెక్స్చర్ చాలా సాఫ్టీగా బౌన్సీగా అయితే బాగా వచ్చాయి. చూడండి చూపిస్తున్నాను, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మరి ఆ షుగర్ పౌడర్ ఐసింగ్ షుగర్ నేను చేసేటప్పుడు ఏ మిస్టేక్ చేశానో అయితే తెలియదు కానీ, సో అదైతే మిస్టేక్ అయ్యిందండి. ఇలా అయితే వచ్చినాయండి. నేను టేస్ట్ చేశాను కూడా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడు నిండా అడుగుతున్నారు, అమ్మ ఈ ఏదైనా కొత్తగా వెరైటీగా స్నాక్స్ ఏదైనా చెయ్యంటే నేను ఇలాగ ఏబీసీ తోటి అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్తోని ఇలా గమ్మీస్ అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేసి ఇంత ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.